ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈ ఆదరణ వాక్యము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముతున్నాము. తప్పకుండా ఈ యొక్క వాక్యమును కనీసం 10 మందికైనా షేర్ చేయగలరని మనవి చేసుకుంటున్నాను. ఈరోజు దేవుని వాక్యము, త్రోవన పోవు వారందరూ అతన్ని దోచుకొనుచున్నారు, అతడు తన పొరుగు వారికి నిందాస్పదుడాయను. కీర్తనల గ్రంథము 89వ కీర్తన 41వ వచనము. ఆల్ హూ పాస్ బై హ్యావ్ ప్లండర్డ్ హిమ్, హీ హ్యాస్ బికమ్ ద స్క్రోన్ ఆఫ్ హిస్ నైబర్స్. సామ్స్ చాప్టర్ 89 వర్స్ 41. ఈ రోజుకు గాను కృపగలిగిన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ రోజున నీ స్థితి నిందింపబడుతున్నట్లున్నదా? నీవు అందరికీ హాస్యాస్పదంగా ఉన్నావా? ఎవరు పడితే వారు నీవంటే విలువ లేకుండా, లెక్క లేకుండా మాట్లాడుతున్నారా? నీ గృహములో నీకు గౌరవం లేదు. నువ్వు వెళ్లే మందిరంలో నిన్నందరూ తృణీకరిస్తున్నారు. నీ తోటివారు, నీ పొరుగువారు అయ్యో నీకేంటి ఇలా అయిందని అంటున్నారా? బహుశా ఇలాంటి పరిస్థితిని నీవు ఎదుర్కొంటున్నట్లయితే దానికి కారణం ఏంటో నీవు గ్రహించాలి. అంత మాత్రమే కాదు, ఆ పరిస్థితిని దేవుడు తప్పక మారుస్తాడు అని గుర్తించాలి. లేఖనముల్లో వ్రాయబడినట్లుగా దోచుకోబడుతున్న వారు నిందాస్పదంగా ఉన్నారు అంటే దానికి కారణం బలహీనులుగా ఉండడం మరియు మన యొక్క స్థితి బాగోలేకపోవడమే. బలహీనుడిగా ఉన్నటువంటి వ్యక్తిని ఎవరైనా దోచుకుంటారు. అది శారీరక బలహీనత కావచ్చు, ఆత్మీయ బలహీనత కావచ్చు, బుద్ధిమాంద్యం కావచ్చు. చూడండి, ఎవరైనా అమాయకుడు వెళ్ళి ఏ వస్తువునైనా బేరం అడుగుతున్నట్లయితే ఆ మాటలు గ్రహించిన ఆ వ్యాపారి తప్పకుండా ఎక్కువ రేటుకే దానిని అతనికి విక్రయిస్తాడు. బలము లేని, బలహీనంగా, చూడ్డానికి బక్కపలుచుగా ఉన్నటువంటి వ్యక్తి ఒళ్ళంతా బంగారం వేసుకొని ఎటువంటి ప్రొటెక్షన్ లేకుండా ఉంటే దొంగతనం చేయని వాడు కూడా దొంగతనం చేయాలని వాడిని వెంబడిస్తాడు. ఈ రోజుల్లో నమ్మించి మోసం చేయటం, ఆశ చూపించి మోసం చేయటం ఎక్కువైపోయింది. ఒక యవ్వనస్తురాలు గుడ్డిగా ఒక వ్యక్తిని నమ్మి ఇంటి నుండి వచ్చేస్తే అతను ఆమెను దోచుకొని మోసం చేసి వెళ్ళిపోవడం మనం వింటూనే ఉన్నాం. ఎప్పుడైతే మనం వీక్ గా ఉంటామో అప్పుడే దోచుకోవడం ప్రారంభమవుతుంది. మనము వాక్యమును చూస్తే ఆ బలహీనతకు లేదా దోచుకోబడ్డానికి కారణం ఏంటండి అంటే, అతని కంచెలన్నీ నీవు తెగగొట్టి ఉన్నావు, అతని కోటలను పాడు చేసి ఉన్నావు అనే మాట మనకు కనిపిస్తుంది. అనగా దేవుని యొక్క రక్షణ కాపుదల లేకపోతే, ఆయన సహాయం లేకపోతే మనల్ని అందరూ దోచుకుంటారు, అందరూ నిందిస్తారు. యోబు చుట్టూ దేవుడు కంచె వేసినందున అపవాది యోబును అతనికి కలిగిన దానిని ఏమి చేయలేకపోతున్నాను అని అంటాడు. ఆయన కంచె యోబు చుట్టూ ఉండడం వల్లనే యోబు గొప్పవాడయ్యాడు. సంపాదించిన దానిని కోల్పోలేదు, సమాజంలో గౌరవం వచ్చింది, ఎవరి ద్వారా దోచుకోబడలేదు. అనగా దేవుని కంచె లేకపోతే మన బలమో, మన శక్తి, మనం పెట్టుకున్న సెక్యూరిటీలు ఏవి కూడా పనిచేయవు, ఏవి మనకు వచ్చే ప్రమాదాలను అడ్డుకోలేవు అని మనము గ్రహించాలి. సంసోను బహుశా అనుకొని ఉండొచ్చు, నా బాడీ ఎంతో స్ట్రాంగ్ గా ఉంది అని. కానీ ఎప్పుడైతే దేవుని మాటను తృణీకరించి పాపం చేశాడో, దేవుని యొక్క రక్షణను వద్దు అని అనుకున్నాడో, అప్పుడు ఫిలిస్తీన్లు సంసోనును బాధ పెట్టగలిగారు, బంధించారు. తనకున్న దేహముతో ఒక్కరిని కూడా సంసోను ఎదిరించలేకపోయాడు. కొంతమంది ధనం వచ్చాక, ఆస్తులు సంపాదించాక ఇక అన్ని బాగున్నాయి అనుకొని దేవుణ్ణి తృణీకరిస్తారు, దేవుని వైపు చూడరు. తద్వారా పాపము చేసి దేవుని యొక్క రక్షణను కోల్పోతారు. దేవుని కంచె లేకపోతే సమస్యలు వస్తాయి, దోచుకోబడతారు, అనారోగ్యములు వస్తాయి, బలహీనతలు చుట్టుముడతాయి. తోటి వారికి, పొరుగు వారికి వారు ఒక జోకర్లా కనిపిస్తారు. వారి డబ్బు, వారి జ్ఞానము, వారి అధికారము ఉపయోగపడదు. ఒకవేళ నీ బలహీనతకు, నీ సమస్యకు, నీకున్న ఆర్థిక ఇబ్బందులకు దేవుని రక్షణ లేకపోవడమే
కారణమైతే నీవు దేవునికి విరోధంగా పాపము చేశావు అని. నీలో నిశ్చయత ఉంటే దేవుని వైపు చూడు. దేవుడు అంతే నిన్ను ఉంచాలని అనుకోవడం లేదు. కంచె తీసివేసినటువంటి దేవునికి మరలా కంచె వేయడం కూడా తెలుసు. నీ పరిస్థితులను మార్చడం కూడా తెలుసు. నీకు ఎలా న్యాయం చేయాలో ఆయనకు తెలుసు. కాబట్టి మించిపోయింది ఏమీ లేదు. దోచుకోబడుతున్నావా, నిందింపబడుతున్నావా, ఓటములు చూస్తున్నావా? దానికి కారణం దేవుని అత్యున్నతమైనటువంటి రక్షణ లేకపోవడమే. అందుకే అపవాది నన్ను ఈ విధంగా శోధిస్తున్నాడు అని గ్రహించి దేవుని సన్నిధిని ఆశ్రయించు. సంసోనును బలపరిచిన దేవుడు నిన్ను మరలా బలపరుస్తాడు. నీ పైకి ఏ ఆపద రాకుండా నిన్ను, నీ కుటుంబాన్ని కాపాడతాడు. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింప చేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. సర్వశక్తిమంతుడైన దేవా, సకల ఆశీర్వాదములు కారణభూతుడా, ప్రేమగల తండ్రి, సజీవుడా, బలవంతుడా, నీకు స్తోత్రాలయ్యా. ఈ రోజున లేఖనము ద్వారా మీరు మాతో మాట్లాడారయ్యా. అవును ప్రభువా, అయ్యా మీ యొక్క కంచె మాకు లేకపోతే, మీ యొక్క కాపుదల మాకు లేకపోతే, మీ యొక్క రక్షణ మాకు లేకపోతే ఈ లోకంలో మేము దేనికి కూడా పనికొచ్చే వారముగా ఉండము అని ఈ రోజు నా లేఖనము ద్వారా మీరు సూటిగా తేటగా మాతో మాట్లాడారు. అవును ప్రభా, మీ యొక్క ప్రొటెక్షన్ మాకు లేకపోవడం వల్లనే అందరికీ మేము హాస్యాస్పదంగా కనపడుతున్నామేమో అయా, అన్నిటినీ కోల్పోయే వారముగా ఉన్నామేమో, ముఖ్యంగా మీ దీవెన ఆశీర్వాదమును మేము పోగొట్టుకుంటున్నామేమో. తండ్రి, మీ యొక్క కాపుదల మాకు దయచేయండి, మీ రక్షణను మాకు దయచేయండి ప్రభా. అయా మేము దోచుకోబడే వారముగా, అయా పొరుగు వారికి నిందాస్పదముగా మేము ఉండకుండా తండ్రి, అయా మీ యొక్క కాపుదలలో మమ్మల్ని, మా కుటుంబాలను భద్రపరచండి. మాకున్న బలహీనతలన్నిటి నుంచి కూడా విడుదల దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. ఎందరైతే బిడ్డలు అనారోగ్యముతో బాధపడుతున్నారో, శారీరక రుగ్మతలతో ఉన్నారో వారికి సంపూర్ణ ఆరోగ్యాన్ని దయచేయండి నా ప్రభా. అయా పోగొట్టుకున్నటువంటి మీ రక్షణను, పోగొట్టుకున్నటువంటి మీ సన్నిధిలో ప్రభా మరలా వారు ఆనందించేటువంటి భాగ్యాన్ని దయచేయండి అయ్యా. నీ యొక్క సహాయము కోరి అయా నీ యొక్క సన్నిధిలో వారు ఉంటుండగా ప్రభా సంపూర్ణ స్వస్థతను, పరిపూర్ణమైనటువంటి వారికి స్వస్థతను మీరు అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నాము. ఆర్థిక సమస్యలను కొట్టివేయండి ప్రభా. రుణ భారాలన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి నా తండ్రి. అయా మీరే బిడ్డలకు సహాయము దయచేయమని వేడుకుంటున్నాము తండ్రి. అయా మరి ఎందరైతే బిడ్డలు ప్రభా కుటుంబములో శాంతిని కోల్పోయారో, సమాధానము కోల్పోయారో ప్రభువా, ఎప్పుడు చూసినా గొడవలు, అల్లర్లు, ఒకరంటే ఒకరికి పడనటువంటి ఆలోచనలు, శత్రుత్వ భావన, వీటన్నిటి నుండి కూడా విడుదలను దయచేసి ప్రేమ కలిగినటువంటి కుటుంబముగా అయా మరి తండ్రి అందరూ తండ్రి వీరిని చూసి ఆశ్చర్యపడే రీతిగా కుటుంబాన్ని మీరు కట్టండి, సమాధాన పరచండి. జాబు లేని బిడ్డలకు జాబును దయచండి, గృహము లేని బిడ్డలకు తండ్రి గృహమును దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. అదే విధంగా చిన్న బిడ్డలను కాచి కాపాడండి అయ్యా. బిడ్డలు స్కూల్కి వెళ్తుండగా వస్తుండగా తండ్రి అయా రాకపోకల్లో మీరే వారికి తోడుగా ఉండండి. చిన్ననాటి నుండే మీ యందు భయభక్తులు కలిగినటువంటి జీవితాన్ని వారికి మీరు ప్రసాదించండి. యవన బిడ్డలను మీరు దీవించండి. వ్యసనాలకు తండ్రి అయ్యా వారు బానిసలు అవ్వకుండా ప్రవ్వా అయా చెడు వ్యసనాలన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి. చెడు స్నేహాల నుండి విడుదల దయచేయండి అయా. మీ యందు భయభక్తులు కలిగినటువంటి జీవితాన్ని బిడ్డలకు ప్రసాదించండి. ఎందరైతే బిడ్డలు అయా మీ రక్షణ లేక ఉన్నారో ప్రభా, మీ యొక్క కాపుదల లేక ఉన్నారో ప్రభా, వారికి రక్షణ కాపుదలను దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాము తండ్రి. అదే విధంగా నా ప్రభువా గర్భఫలము లేని బిడ్డలను తండ్రి జ్ఞాపకం చేసుకుని వారికి గర్భఫలాన్ని దయచేయండి అయ్యా. గర్భఫలము మీరిచ్చే బహుమానము తండ్రి, అద్భుతమైన కార్యాన్ని బిడ్డల పట్ల మీరు జరిగించమని వేడుకుంటున్నాము తండ్రి. అన్న గర్భాన్ని తెరిచిన దేవుడు బిడ్డల యొక్క గర్భాన్ని కూడా తెరిచి అనేకుల ఎదుట వారిని సాక్షులుగా నిలవబెట్టమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. అయా గర్భిణీ స్త్రీలను దీవించండి, తల్లి బిడ్డలకు క్షేమాన్ని దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నామయ్యా. మా భారతదేశమును సమాధాన దేశముగా, ప్రేమ కలిగినటువంటి దేశముగా ఉండులాగున సహాయం చేయండి ప్రభా. ఎటువంటి విభేదాలు, ఎటువంటి గొడవలు, ఎటువంటి అల్లర్లు, ఎటువంటి అలజడులు లేనటువంటి దేశముగా మా భారతదేశాన్ని నిలవబెట్టండి అయా. అధికారులందరికీ మీరు తోడుగా ఉండండి. సమయోచితమైనటువంటి జ్ఞానమును, వివేచనను వారికి అనుగ్రహించండి అయా. అదే విధంగా సువార్థికులను బలపరచండి, మిషనరీస్ ని మీరు దీవించండి అయా. సంఘానికి మీరు శిరస్సై ఉండండి ప్రభా. దైవజనుల కుటుంబాలను మీరు దీవించి ఆశీర్వదించండి. మీ యొక్క తండ్రి అభిషేకము, మీ యొక్క తండ్రి ఆత్మాభిషేకము వారిపై ఉంచమని వేడుకుంటున్నామయ్యా. ఇంకా ప్రభా బిజినెస్ చేస్తున్న బిడ్డలు నష్టపోయిన స్థితిలో ఉంటున్నారో ఆ నష్టాన్ని లాభకరంగా మార్చండి. ఆ కోర్టు సమస్యలు, ల్యాండ్ సమస్యలు అన్నిటి నుంచి కూడా విడుదల దయచేయమని వేడుకుంటున్నాం. ప్రయాణంలో ఉన్న ప్రతి బిడ్డకు
తండ్రి మీ యొక్క ప్రొటెక్షన్ దయచేయండి తండ్రి. ఆ వాహనమును వారు వెళ్లే మార్గమును తండ్రి సరాలము చేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండమని వేడుకుంటున్నాం ప్రభువా. అయా ఒంటరిగా ఉంటుండగా మీ యొక్క సహాయం వారికి దయచేయమని బ్రతిమిలాడుకుంటూ వారిని మీరే బలపరిచి ధైర్యపరచమని తండ్రి ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధిన చేర్చుకోమని మానాథుడు సర్వశక్తిమంతుడు సజీవుడైన యేసుక్రీస్తు వారి బలమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈ రోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో సకల ఆశీర్వాదములతో కృపాక్షేమములతో శాంతి సమాధానముతో దేవుడు మిమ్మల్ని నింపును గాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచును గాక.